రీసెంట్గా ఒక వీడియో లీక్ అయింది. ఏంటంటే మహేష్ బాబు ఓన్ లీక్ చేసారో తెలియదు. దాని గురించి కఠినమైన చర్యలు తీసుకుంటారని టీము రీసెంట్గా అప్డేట్ ఇచ్చింది. రాముని వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్ళినట్టు వాళ్ళ దగ్గరికి. సో ఇందులో కూడా ఆ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే ఇంట్రెస్టింగ్ టాపిక్ SMMB 20. ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో కూడా అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా గురించి ఎన్ని వీడియోలు చేసినా తప్పులేదు. సో అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా ఒక వీడియో లీక్ అయింది. ఏంటంటే మహేష్ బాబు నడిచేస్తుండే ఒక రోడ్డు మీద, అంటే అదొక అడవుల్లో ఉంటుంది. దానికి మొత్తం చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉంది. దాని డిజైన్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తే ఇంట్లో తోసేస్తారు వాళ్ళు బాడీ గార్డ్స్. తోసేసినాక ఏంటంటే ఒకళ్ళు వీల్ చైర్లో కూర్చొని ఉంటారు. మహేష్ బాబు తోసేసినాక ఏంటంటే మోకాళ్ళ మీద ఇలా ఉంటాడు. సో ఆ సీన్ అయితే ఓన్ లీక్ చేసారో తెలియదు. దాని గురించి కఠినమైన చర్యలు తీసుకుంటారని టీము రీసెంట్గా అప్డేట్ ఇచ్చింది. సో చూడాలి ఇలా ఉంటుందో. సో ఇంకో అప్డేట్ ఏంటంటే ప్రియాంక చోప్రా ఒడిస్సాలోని అడవుల్లో, సో రీసెంట్గా ఎయిర్పోర్ట్లో వెళ్ళిన ఫోటో లీక్ అయింది. సో దాని ఒడిస్సాకి వెళ్తుంది. సో తప్పకుండా ప్రియాంక చోప్రా ఇందులో నడుస్తుంది, కన్ఫామ్ ఇది. సో ఇంకోటి మోస్ట్ అప్డేట్ ఏంటంటే మహేష్ బాబు కాశీ నుండి అడవుల్లోకి వెళ్తారట. సో కాశీ విశ్వనాథ్. సో కాశీలో ఏంటి అసలు మ్యాటర్ ఏంది? సో ఇక్కడ కాశీ నుండి అడ్వెంచర్ కంటే ద రిఫరెన్స్ రామాయణం. సో ఇటు రామాయణంలో శ్రీరాముడు అడవులకి వెళ్ళినట్టు వనవాసానికి, రాముని వెతుక్కుంటూ హనుమంతుడు వెళ్ళినట్టు వాళ్ళ దగ్గరికి. సో ఇందులో కూడా కాశీ నుండి అడవుల్లోకి వెళ్తాడు. సో రాజమౌళి ఏ తీసుకున్నా కూడా మైథాలజీ పాయింట్ పక్కా ఉంటుంది. సో కాశీ నుండి అక్కడికి వెళ్ళాలంటే అడవుల్లోకి, అక్కడ ఏదో అధర్మం జరుగుతుంది, అడవుల్లో జంతువులకు చెట్లకు అన్యాయం జరుగుతుంది దాని అర్థం. సో అందుకే మహేష్ బాబు అక్కడికి వెళ్తాడు. అందుకే హనుమంతుడు రిఫరెన్స్ తీసుకున్నారు ఈ సినిమాలో, రామాయణ రిఫరెన్స్. జస్ట్ హనుమంతు క్యారెక్టర్ తీసుకొని మనం చూసుకుంటే రామాయణంలో హనుమంతుడు ఆ పండ్లు తినడం కానీ, ప్రకృతిని హెల్ప్ చేయడం కానీ, ప్రకృతితో బాగా కనెక్షన్ ఉంటాడు. ఎప్పుడు ఆ కొండ మీద ధ్యానం చేయడం కానీ. సో ఈసారి మాత్రం ఆ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కాశీ ఏంది, ఆ మైథాలజీ ఏంది, ఆ రాముడు ఏంది. సో ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలు ఇందులో ఉన్నాయి. సో నాకైతే షాకింగ్గా ఉంది. సో వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో SMMB 29 హనుమాన్ కనెక్షన్ మిస్టర్ బయటపడిందా? సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు SS రాజమౌళి కాంబినేషన్లు తెలుస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హనుమాన్ కనెక్షన్ ఉందని వస్తున్న వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రాజమౌళి తన గ్రాండ్ విజువల్స్, ఎపిక్ స్టోరీ టెల్లింగ్తో ప్రపంచ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ను తీసుకురాబోతుందని టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు పూర్వం ఎన్నడూ చూడని పవర్ఫుల్ మైథాలజికల్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కథకు హనుమాన్తో ఏదైనా సంబంధం ఉందా? ఇది మైథాలజికల్ డ్రామా అవుతుందనేది ప్రశ్నలు తలెత్తాయి. సో క్వశ్చన్, హనుమాన్ రహస్యం, మహేష్ బాబు మూవీపై షాకింగ్. సో హనుమాన్ లింక్ ఏంటి? అసలు మహేష్ బాబు దేవత శక్తులేంది? మైండ్ బ్లోయింగ్. సో హనుమాన్ మహేష్ బాబు SMMB 20 అసలు కనెక్షన్ ఏంటి? సరే, రాజమౌళి ప్లాన్ అదర్స్. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై SMMB 20. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ఇది గైస్ ఈరోజు. థ్యాంక్ యూ. జై హింద్.